Welcome to Naresh Academy UPSC EPPSC Group 1 and 2 Related Delhi Current Affairs में 9/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 గ్లిప్టోథొరాక్స్ పుణ్యభ్రతై కొత్త క్యాట్ ఫిష్ జాతి గురించి తెలపండి. ఈ సందర్భం ఇటీవల ఐకార్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ బేఫ్గ్ర్ లక్నో ఉత్తర్ ప్రదేశ్ భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని సహజమైన నీటిలో కొత్త క్యాట్ ఫిష్ జాతిని కనుగొంది మరియు దానికి గ్లిప్టోథొరాక్స్ పుణ్యభ్రతై అని పేరు పెట్టింది. గ్లిప్టోథొరాక్స్ పుణ్యభ్రతై గురించి బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలోని టిస్సా నదికి ఉపనది అయిన తుంగ్ స్ట్రీమ్ నుండి ఈ జాతిని సేకరించారు. ఇది కొత్త క్యాట్ ఫిష్ జాతి. క్యాట్ ఫిష్ గురించి ముఖ్య వాస్తవాలు. క్యాట్ ఫిష్ 2000 కంటే ఎక్కువ జాతులతో మంచినీటి చేపల యొక్క అతిపెద్ద సమూహాలలో ఒకటి. చాలా క్యాట్ ఫిష్లు మంచినీటిలో కనిపిస్తాయి కానీ కొన్ని సముద్రంలో ఉంటాయి. క్యాట్ ఫిష్ యొక్క చాలా జాతులు రాత్రిపూట ఉంటాయి. క్యాట్ ఫిష్ ప్రధానంగా బెంథిక్ లేదా దిగువ నివాసితులు. లక్షణాలు. చాలా క్యాట్ ఫిష్లు బెంథిక్ ఫీడింగ్ను అనుమతించడానికి చదునైన వెంట్రల్తో స్థూపాకార శరీరాన్ని కలిగి ఉంటాయి. క్యాట్ ఫిష్లకు ఈ పేరు వచ్చింది ఎందుకంటే ఇవి చేపల నోటికి సంబంధించిన పొడవైన బార్బెల్లు లేదా ఫీలర్లు మరియు పిల్లి మీసాలను పోలి ఉంటాయి. చాలా క్యాట్ ఫిష్లు వాటి డోర్సల్ మరియు పెక్టోరల్ రెక్కలలో ప్రముఖ వెన్నుముకలను కలిగి ఉంటాయి. క్యాట్ ఫిష్ స్కేల్లెస్. క్యాట్ ఫిష్ల లక్షణం వాటిని ఇతరుల నుండి వేరు చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 2 ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ గురించి తెలపండి. సందర్భం ఇటీవల ఓటర్లకు రాజకీయ పార్టీల నుండి ప్రతిరోజు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ IVRS కాల్లు వస్తున్నాయి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ గురించి ఇది స్వయంచాలక టెలిఫోన్ సిస్టమ్ సాంకేతికత. ఇది లైవ్ ఏజెంట్తో మాట్లాడకుండా వాయిస్ లేదా మెను ఇన్పుట్లను ఉపయోగించి కాలర్లు సమాచారాన్ని స్వీకరించడానికి లేదా అందించడానికి లేదా అభ్యర్థనలను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది డ్యూయల్ టోన్ మల్టీఫ్రీక్వెన్సీ DTMF ఇంటర్ఫేస్తో ముందే రికార్డ్ చేయబడిన మెసేజింగ్ లేదా టెక్స్ట్ టు స్పీచ్ టెక్నాలజీ ద్వారా ఆధారితం. IVR వ్యవస్థల రకాలు. టచ్టోన్ రీప్లేస్మెంట్. ఇది సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి టచ్టోన్ కీప్యాడ్ ఎంపికను ఉపయోగించమని కాలర్లను అడుగుతుంది. ఉదాహరణకు ముందుగా రికార్డ్ చేయబడిన సందేశం స్టోర్ అవర్ సమాచారం కోసం ఒకదాన్ని నొక్కండి అని చెప్పవచ్చు మరియు కాలర్ 1తో ప్రతిస్పందిస్తారు. దర్శకత్వం వహించిన డైలాగ్. ఇది కాలర్ల విచారణపై ఆధారపడి వారికి నిర్దిష్ట మౌఖిక ప్రాంప్ట్లను అందిస్తుంది. ఉదాహరణకు రికార్డింగ్. మీరు స్టోర్ గంటలు లేదా స్థాన సమాచారం కోసం చూస్తున్నారా అని అడగవచ్చు. కాలర్ స్టోర్ గంటలు తో ప్రతిస్పందించవచ్చు. సహజ భాష. ఇది వినియోగదారు అభ్యర్థనలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రసంగ గుర్తింపును ఉపయోగిస్తుంది. IVRS వ్యవస్థ యొక్క ప్రయోజనాలు. చక్కగా రూపొందించబడిన IVR సాఫ్ట్వేర్ సిస్టమ్ కస్టమర్ సంతృప్తిని పెంచడానికి మరియు సంప్రదింపు కేంద్ర కార్యకలాపాలు మరియులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ముఖ్యంగా కాల్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్న సమయంలో. సమర్థవంతమైన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కస్టమర్లు సమాధానాలను కనుగొనడంలో సహాయపడటం ద్వారా హోల్డ్ టైంను నివారించడంలో సహాయపడుతుంది. ఈ వ్యవస్థలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. వారు కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల కోసం అధిక కాల్ వాల్యూమ్లను తగ్గించడమే కాదు, ఇది బ్యాంకింగ్, కస్టమర్ సర్వీస్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రయాణం మొదలైన అనేక రకాల పరిశ్రమలలో ఉపయోగించబడింది. క్వశ్చన్ నంబర్ 3 అరికనట్ వక్క గురించి తెలపండి. సందర్భం ఇటీవలి విశ్లేషణలో కర్ణాటకలో పండే రకాల్లో తీర్థహళ్లి ప్రాంతంలో పండించే అరకెన అత్యుత్తమ నాణ్యత కలిగిన అరకగా నిలిచింది. అరికనట్ గురించి తమలపాకు లేదా సుపారీ అని ప్రసిద్ధి చెందిన సాధారణ నమిలే గింజలకు అరికనట్ తాటి మూలం. భారతదేశంలో పండించే ముఖ్యమైన వాణిజ్య పంటలలో ఇది ఒకటి. అవసరమైన వాతావరణ పరిస్థితులు. అరికనట్ సాగు ఎక్కువగా భూమధ్యరేఖకు ఉత్తరం మరియు దక్షిణం వైపు 28 డిగ్రీ పరిమితమైంది.
ఉష్ణోగ్రత ఇది 14°C మరియు 36°C ఉష్ణోగ్రత పరిధిలో బాగా పెరుగుతుంది. నేల పంట కింద అత్యధిక విస్తీర్ణం ఎర్ర బంకమట్టి రకం కంకర లేటరైట్ నేలల్లో కనిపిస్తుంది. సారవంతమైన బంకమట్టి నేలల్లో కూడా దీనిని పెంచవచ్చు. అంటుకునే బంకమట్టి, ఇసుక, ఒండ్రు, ఉప్పు మరియు సున్నపు నేలలు అరకనట్ సాగుకు అనుకూలం కాదు. వార్షిక వర్షపాతం 750 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో దీనిని పెంచవచ్చు. ఎత్తు సగటు సముద్రమట్టం నుండి 1000 మీటర్ల ఎత్తు వరకు దీనిని సాగు చేయవచ్చు. భారతదేశం అరకనట్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు అదే సమయంలో అతిపెద్ద వినియోగదారు కూడా. ఈ పంటను పండించే ప్రధాన రాష్ట్రాలు కర్ణాటక 40%, కేరళ 25%, అస్సాం 20%, తమిళనాడు, మేఘాలయ మరియు పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నంబర్ 4 లెబెర్ కంజెనిటల్ అమోరోసిస్ LCA గురించి తెలపండి. సందర్భం లెబెర్ కంజెనిటల్ అమోరోసిస్ LCA అని పిలువబడే పుట్టుకతో వచ్చే అంధత్వం ఉన్న పెద్దలు మరియు పిల్లల సమూహంలో దృష్టిని పునరుద్ధరించడానికి పరిశోధకులు CRISPR-Cas9 సాధనాన్ని ఉపయోగించారు. లెబెర్ పుట్టుకతో వచ్చే అమోరోసిస్ గురించి. ఇది అరుదైన జన్యుపరమైన కంటి రుగ్మత ప్రభావితమైన శిశువులు తరచుగా పుట్టుకతోనే అంధులుగా ఉంటారు. తో పుట్టిన పిల్లలు రెటీనాలో కాంతిని సేకరించే కణాలు, రాడ్లు మరియు శంకువులు సరిగా పనిచేయవు. ఇది 40,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది మరియు చిన్న వయస్సులోనే తీవ్రమైన దృష్టిని కోల్పోతుంది. ఈ అంధత్వం అనేది ఒక ప్రోటీన్ సరిగా పనిచేయకుండా నిరోధించే జన్యు పరివర్తన వలన కలుగుతుంది. ఆ ప్రోటీన్ CEP290 దృష్టికి కీలకం. ఇటీవలి అభివృద్ధి శాస్త్రవేత్తలు ఈ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తుల దృష్టిని పునరుద్ధరించడానికి CRISPR-Cas9 అనే మానవ జన్యు సవరణ సాధనాన్ని ఉపయోగించారు మరియు విచారణను బ్రిలియాన్స్ అని పిలుస్తారు. అధ్యయనంలో పాల్గొన్నవారు EDT101 అనే క్రిస్ప్ర్ జన్యు చికిత్స యొక్క ఒక మోతాదును పొందారు. EDT101 విషయంలో చికిత్సలోని మ్యుటేషన్ను తొలగిస్తుంది మరియు DNA యొక్క ఆరోగ్యకరమైన స్ట్రాండ్ను తిరిగి జన్యువులోకి చొప్పిస్తుంది. ఇది ప్రోటీన్ CEP290 యొక్క సాధారణ పనితీరును పునరుద్ధరిస్తుంది. రెటీనా కాంతిని గుర్తించడానికి అనుమతిస్తుంది. CRISPR-Cas9 అంటే ఏమిటి? ఇది జన్యు శాస్త్రవేత్తలు మరియు వైద్య పరిశోధకులకు DNA శ్రేణిలోని విభాగాలను తొలగించడం, జోడించడం లేదా మార్చడం ద్వారా జన్యువులోని భాగాలను సవరించడానికి వీలు కల్పించే ఒక ప్రత్యేకమైన సాంకేతికత. క్వశ్చన్ నంబర్ 5 షింకున్లా టన్నెల్ గురించి తెలపండి. సందర్భం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ షింకున్లా టన్నెల్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. షింకున్లా టన్నెల్ గురించి. ఇది హిమాచల్లోని లాహౌల్ లోయ మరియు లడఖ్లోని జంస్కర్ లోయల మధ్య 16,580 అడుగుల ఎత్తైన షింకులా పాస్ కింద రాబోయే మోటారు సొరంగం. ఇది నిముపదందర్చా రోడ్ లింక్లో ఉంది. పూర్తయిన తర్వాత షింకులా సొరంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్ అవుతుంది. ఇది లడఖ్కు ఆల్వెదర్ రోడ్ కనెక్టివిటీని అందిస్తుంది మరియు లడఖ్ సరిహద్దు ప్రాంతాలకు ఇది అతి తక్కువ మార్గం. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సొరంగాన్ని నిర్మిస్తుంది. ఇది కార్గిల్, సియాచిన్ మరియు నియంత్రణ రేఖ LOC వంటి వ్యూహాత్మక ప్రదేశాలకు భారీ యంత్రాల రవాణాను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. ప్రయాణ దూరాలను సుమారు 100 కిలోమీటర్లు. సొరంగంలో ట్రాఫిక్ కదలికలు చైనా లేదా పాకిస్తాన్ల ద్వారా సుదూర ఫిరంగి షెల్లింగ్ లేదా క్షిపణి కాల్పులకు గురికావు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ గురించిన ముఖ్య వాస్తవాలు. ఇది భారతదేశంలోని రహదారి నిర్మాణ కార్యనిర్వాహక దళం. ఇది భారత సాయుధ దళాలకు మద్దతునిస్తుంది. స్థాపన. ఇది భారతదేశం యొక్క సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి మరియు దేశంలోని ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మే 7, 1960న ఏర్పడింది. ఇది భారతదేశ సరిహద్దు ప్రాంతాలు మరియు స్నేహపూర్వక పొరుగు దేశాలలో రహదారి నెట్వర్క్లను అభివృద్ధి చేస్తుంది మరియు నిర్వహిస్తుంది.
ఇందులో 19 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు, అండమాన్ మరియు నికోబార్ దీవులతో సహా, మరియు ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, తజికిస్తాన్ మరియు శ్రీలంక వంటి పొరుగు దేశాలలో మౌలిక సదుపాయాల కార్యకలాపాలు ఉన్నాయి. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ జిఆర్ఎఫ్ నుండి అధికారులు మరియు సిబ్బంది బ్రో యొక్క పేరెంట్ కేడర్గా ఉంటారు. ఇది అదనపు రెజిమెంటల్ ఉపాధి డిప్యూటేషన్పై ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి తీసుకోబడిన అధికారులు మరియు దళాలచే కూడా సిబ్బందిని కలిగి ఉంది. బ్రో కూడా ఆర్డర్ ఆఫ్ బాటిల్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేర్చబడింది. ఎప్పుడైనా వారి మద్దతును నిర్ధారిస్తుంది. సంస్థ యొక్క నినాదం శ్రమేణ సర్వం సాధ్యం, కష్టపడితే ప్రతిదీ సాధించవచ్చు. క్వశ్చన్ నంబర్ 6 సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్కో అంటే ఏమిటి? స్కో అనేది ఎగుమతుల కోసం ఉద్దేశించిన కొత్త ఔషధాల తయారీ లైసెన్స్లను జారీ చేసే ఏకైక అధికారంగా మారింది. భారతదేశంలో తయారైన ఔషధాలపై ప్రపంచవ్యాప్త పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాన్ని ఉపసంహరించుకుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్కో గురించి, ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం వైద్య పరికరాల పరిశ్రమ కోసం భారతదేశం యొక్క నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఎన్ఆర్ఏ. దేశంలో వైద్య పరికరాల దిగుమతి, తయారీ, అమ్మకం మరియు పంపిణీని పర్యవేక్షించే బాధ్యత ఇది. స్కో వైద్య పరికరాలు భద్రత, నాణ్యత మరియు సమర్థత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం క్రింద పనిచేస్తుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఏ స్కో అధిపతి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద స్కో బాధ్యత వహిస్తుంది. కొత్త ఔషధాల ఆమోదం, క్లినికల్ ట్రయల్స్ యొక్క ప్రవర్తన, ఔషధాల కోసం ప్రమాణాలను నిర్దేశించడం, దేశంలో దిగుమతి చేసుకున్న ఔషధాల నాణ్యతపై నియంత్రణ, రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థల కార్యకలాపాల సమన్వయం, రక్తం మరియు రక్త ఉత్పత్తులు, ద్రవాలు, వ్యాక్సిన్ మరియు సెరా వంటి క్లిష్టమైన ఔషధాల యొక్క నిర్దిష్ట ప్రత్యేక వర్గాలకు లైసెన్స్ల మంజూరుకు రాష్ట్ర నియంత్రణ సంస్థలతో పాటు స్కో సంయుక్తంగా బాధ్యత వహిస్తుంది. వైద్య పరికరాల కంపెనీలు భద్రత, నాణ్యత మరియు సమర్థతకు సంబంధించిన నిబంధనలను పాటిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి స్కో తనిఖీలు మరియు ఆడిట్లను నిర్వహిస్తుంది. క్వశ్చన్ నంబర్ 7 స్పెక్ట్రార్జీ ఎస్ఆర్జీ అంటే ఏమిటి? సందర్భం స్పెక్ట్రార్జీ స్పేస్ అబ్జర్వేటరీని ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త పల్సర్ను కనుగొన్నట్లు నివేదించారు. స్పెక్ట్రార్జీ ఎస్ఆర్జీ గురించి, స్పెక్ట్రేంట్జెన్ గామ్మా స్పెక్ట్రార్జీ ఎస్ఆర్జీ అనేది ఒక జర్మన్ రష్యన్ హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ స్పేస్ అబ్జర్వేటరీ. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఎక్స్రే శ్రేణిలో విశ్వాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది కజకిస్తాన్లోని బైకోనూర్లోని కాస్మోడ్రోమ్ నుండి ప్రోటానమ్ రాకెట్లో జూలై 13, 2019న ప్రయోగించబడింది. ఇది దాదాపు 6 నెలల వ్యవధితో భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్లు దూరంలో సూర్యభూమి వ్యవస్థ యొక్క బయటి లాగ్రాంజ్ పాయింట్ ఎల్2 చుట్టూ హాలో కక్ష్య అని పిలువబడే కక్ష్యలో కదులుతుంది. లాగ్రాంజ్ పాయింట్ అనేది అంతరిక్షంలో ఒక స్థానం. ఇక్కడ 2 పెద్ద ద్రవ్యరాశుల గురుత్వాకర్షణ పుల్ ఒక చిన్న వస్తువు వాటితో కదలడానికి అవసరమైన సెంట్రిపెటల్ ఫోర్స్కు ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ మిషన్ యొక్క ప్రాథమిక పరికరం ఎరోసిటా. దీనిని జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఫిజిక్స్ ఎంపీఈ నిర్మించింది. ఇది 7 సంవత్సరాల ఎక్స్రే సర్వేను నిర్వహించడానికి రూపొందించబడింది. ఇది మీడియం ఎక్స్రే బ్యాండ్లో 10 కెవి కంటే తక్కువ శక్తితో మొదటిది మరియు 100,000 గెలాక్సీ క్లస్టర్లను మ్యాప్ చేయడంలో మొదటిది. ఈ సర్వే గెలాక్సీల కొత్త సమూహాలను మరియు క్రియాశీల గెలాక్సీ కేంద్రకాలను గుర్తించవచ్చు. రెండవ పరికరం ఆర్టెక్స్-సి ఒక రష్యన్ హై ఎనర్జీ ఎక్స్రే టెలిస్కోప్. ఇది సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ను గుర్తించగలదు. ఇది రష్యన్ హబుల్ అని పిలువబడే స్పెక్ట్రార్ స్థానంలో ఉద్దేశించబడింది. స్పెక్ట్రార్ కాలరంధ్రాలు, న్యూట్రాన్ నక్షత్రాలు మరియు అయస్కాంత క్షేత్రాలను పరిశీలించడానికి 2011లో ప్రారంభించబడింది.
ఇది విశ్వ విస్తరణను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నంబర్ 8 వెస్ట్ నైల్ జ్వరం అంటే ఏమిటి? సందర్భం వెస్ట్ నైల్ ఫీవర్ కారణంగా మరణించిన నేపథ్యంలో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. కోజికోడ్, మలప్పురం మరియు త్రిశూర్ జిల్లాల్లో 8 కేసులు బయటపడ్డాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు హామీ ఇచ్చి నివారణ చర్యలు చేపట్టారు. వెస్ట్ నైల్ జ్వరం గురించి ఇది వెస్ట్ నైల్ వైరస్ WNV వల్ల వచ్చే వ్యాధి. WNV ఫ్లావివైరస్ జాతికి చెందినది మరియు ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన జపనీస్ ఎన్సెఫాలిటిస్ యాంటిజెనిక్ కాంప్లెక్స్ కు చెందినది. పక్షులు WNV యొక్క సహజ అతిథేయులు. ఈ వైరస్ సాధారణంగా ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా మరియు పశ్చిమ ఆసియాలో కనిపిస్తుంది. ఇది మానవులలో ప్రాణాంతక నరాల వ్యాధిని కలిగిస్తుంది. దీనికి ఉగాండాలోని వెస్ట్ నైల్ జిల్లా పేరు పెట్టారు. ఇక్కడ దీనిని మొదట 1937లో గుర్తించారు. ఒకరి నుండి ఒకరికి వ్యాధి ప్రబలడం. ఇది సాధారణంగా సోకిన దోమకాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షిని కుట్టినప్పుడు దోమలకు వైరస్ వస్తుంది. WNV ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా వ్యాపించవచ్చని ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఇది అవయవ మార్పిడి ద్వారా వ్యాపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. లక్షణాలు: వైరస్ సోకిన చాలా మంది వ్యక్తులు లక్షణరహితంగా ఉంటారు, లక్షణాలు లేవు. జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పులు, వికారం, వాంతులు, అప్పుడప్పుడు చర్మంపై దద్దుర్లు మరియు శోషరస గ్రంథులు వాపు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన వ్యాధి యొక్క లక్షణాలు: వెస్ట్ నైల్ ఎన్సెఫాలిటిస్ లేదా మెనింజైటిస్ లేదా వెస్ట్ నైలు పోలియోమైలిటిస్ వంటి న్యూరోఇన్వాసివ్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. తలనొప్పి, అధిక జ్వరం, మెడ దృఢత్వం, మూర్ఛ, స్పృహ కోల్పోవడం, దిక్కుతోచని స్థితి, కోమా, వణుకు, మూర్ఛలు, కండరాల బలహీనత మరియు పక్షవాతం. చికిత్సకి వ్యతిరేకంగా ఎటువంటి ఔషధం లేదా టీకా అందుబాటులో లేదు. ఆసుపత్రిలో చేరడం, ఇంట్రావినస్ ద్రవాలు, శ్వాసకోశ మద్దతు మరియు ద్వితీయ అంటువ్యాధుల నివారణతో కూడిన సహాయక సంరక్షణపై చికిత్స ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 9 అన్ని రకాల కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ గురించి తెలపండి. సందర్భం అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్-ఇన్-వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసింది. ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు వారు తెలిపారు. కోవిడ్-19ను కలుగజేసే సార్స్-కోవ్తో పాటు ప్రస్తుతం గబ్బిలాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్లలోని నిర్దిష్ట ప్రాంతాల్ని రోగ నిరోధక శక్తి గుర్తించగలిగేలా ఈ కొత్త వ్యాక్సిన్ పనిచేస్తుంది. క్వశ్చన్ నంబర్ 10 వైట్లీ గోల్డ్ అవార్డు. విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 గురించి తెలపండి. సందర్భం అస్సాంకు చెందిన వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ మరియు దాని చిత్తడి ఆవాసాలను రక్షించే లక్ష్యంతో ఆమె చేసిన ఆదర్శప్రాయమైన పరిరక్షణ ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక విట్లీ గోల్డ్ అవార్డుతో గుర్తింపు పొందారు. తరచుగా గ్రీన్ ఆస్కార్ అని పిలువబడే ఈ ప్రశంసలు వన్యప్రాణుల సంరక్షణకు ఆమె చేసిన విశేషమైన కృషిని హైలైట్ చేస్తుంది మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో అట్టడుగు స్థాయి ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. గ్లోబల్ ఇంపాక్ట్ కోసం స్కేలింగ్ అప్ గ్రేటర్ అడ్జటెంట్ కొంగ యొక్క ప్రపంచ జనాభాను 2030 నాటికి 5,000కి రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కొంగ యొక్క శ్రేణి అయిన భారతదేశం మరియు కంబోడియా అంతటా స్కేలప్ చర్యలను అమలు చేయాలని డాక్టర్ బార్మాన్ యోచిస్తున్నారు. ఆమె కార్యక్రమాలలో అస్సామీ విద్యార్థులకు పరిరక్షణ విద్య, అలాగే విశ్వవిద్యాలయాల మధ్య జ్ఞాన మార్పిడి కార్యక్రమాలు, అవగాహన పెంచడం మరియు జీవవైవిధ్య పరిరక్షణపై లోతైన అవగాహన పెంపొందించడం వంటివి ఉన్నాయి. గుర్తింపు మరియు మద్దతు. విట్లీ అవార్డ్స్ కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పోటీగా గెలుపొందింది. మెరుగైన దృశ్యమానత, నెట్వర్కింగ్ అవకాశాలు మరియు శిక్షణతో పాటుగా 1 సంవత్సరం పాటు ప్రాజెక్ట్ ఫండింగ్లో బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ 50
000తో విజేతలకు అందజేస్తుంది. డా. బార్మాన్ సాధించిన ఘనత ఆమె వ్యక్తిగత అంకితభావాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ జీవవైవిధ్యం మరియు వాతావరణ సంక్షోభాలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి పరిరక్షకుల కీలక పాత్రను కూడా హైలైట్ చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.